ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 27 ఏప్రిల్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 3/2/2005. బాప్దాత చెప్తున్నారు, మురళి హెడ్లైన్: సేవ చేస్తూ అతీతంగా మరియు బేహద్ వృత్తి ద్వారా ఎవరు రెడీగా అయ్యి బ్రహ్మా బాబా సమానం సంపన్నంగా అవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న తన కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు. ఇంత విశేషమైన భాగ్యం మరెవ్వరికీ లభించచాలదు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాప్దాదా హర్షితమవుతారు. ఏ పిల్లలైతే బాప్దాదాతో హృదయపూర్వకంగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. అన్నిటికంటే మొదటి విశేషత, సాధారణ రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించి నా బాబా అని అంగీకరించారు. ఈ గుర్తించటమే అన్నిటికంటే పెద్ద విశేషత. పిల్లలు మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు. తండ్రి నా పిల్లలు అని అంగీకరించారు. ఎవరినైతే పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, వైజ్ఞానికులు, ధర్మాత్ములు గుర్తించలేకపోయారో వారిని సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసేసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలో ఉన్న పిల్లలను చూస్తే ఈ బోలీ మాతలు, ఈ సాధారణమైన పిల్లలు ఇంత గొప్ప తండ్రిని గుర్తించారా అని అర్థం చేసుకోలేరు. కనుక ఈ గుర్తించటం అనే విశేషత ద్వారా తండ్రిని గుర్తించి తమ వారిగా చేసుకోవటం అనేది కోట్లలో కొంతమంది పిల్లలైన మీ భాగ్యం. పిల్లలందరూ ఎవరైతే సన్ముఖంలో కూర్చుని ఉన్నారో లేక దూరంగా కూర్చుని సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తున్నారో వారందరూ మనసు నుండి గుర్తించారు కదా. గుర్తించారా లేక గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే గుర్తించారో వారి చేతులెత్తండి. గుర్తించేశారా? మంచిది. కనుక ఈ గుర్తించే విశేషత ఉన్నందుకు పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. వాహ్ భాగ్యశాలి పిల్లలు, వాహ్! గుర్తించే 3వ నేత్రాన్ని ప్రాప్తి చేసుకున్నారు. పిల్లల మనసు పాడే పాటను బాప్దాదా వింటూ ఉంటారు. అది ఏ పాట? ఏదైతే పొందుకోవాలో అది పొందుకున్నాము. తండ్రి కూడా అల్లారు ముద్దు పిల్లలు తండ్రి నుండి ఏదైతే తీసుకోవాలో అది తీసేసుకున్నారు అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మీక కషానాలకు బాలకుల నుండి మాలికులుగా అయిపోయారు. కనుక ఈరోజు బాప్దాదా ఖజానాలకు యజమానులైన పిల్లల ఖజానాల లెక్కాచారాన్ని చూశారు. తండ్రి ఏమో ఖజానాలను పిల్లలందరికీ ఒకే విధంగా ఒకే సమానంగా ఇచ్చారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవటం, ప్రాప్తి చేసుకోవటం మరియు జీవితంలో ఇముడ్చుకోవటం, ఇందులో వ్యత్యాసం ఉంది. బాప్దాదా ఈ రోజుల్లో పదే భిన్న ప్రకారాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సమయం యొక్క సమీపతను చూస్తూ మాకేం లభించింది, ఏం తీసుకున్నాము మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతున్నామా అని మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. చెకింగ్ చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే మాయ వర్తమాన సమయంలో భిన్న ప్రకారాల సోమరితనము మరియు రాయల్ నిర్లక్ష్యం యొక్క రూపంలో ప్రయత్నిస్తూ ఉంటుంది. కనుక మీ చెకింగ్ను సదా చేసుకుంటూ ఉండండి. అటెన్షన్తో చెక్ చేసుకోవాలి. సోమరితనపు రూపంతో కాదు. చెడు చేయలేదు, దుఃఖం ఇవ్వలేదు, చెడు దృష్టి వెళ్ళలేదు. ఈ చెకింగ్ అయితే చేసుకుంటారు. కానీ అన్నిటికంటే మంచిది ఏం చేశాను? సదా ఆత్మీక దృష్టి సహజంగా ఉందా
లేక విస్మృతి స్మృతి యొక్క ఆటను ఆడానా? ఎంతమందికి శుభభావన, శుభకామన, ఆశీర్వాదాలను ఇచ్చాను? ఇలాంటి జమా ఖాతా ఎంత మరియు ఏ విధంగా ఉంది? ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడు మాత్రమే చేసుకోగలమని మీకు చాలా బాగా తెలుసు. ఈ సమయం మొత్తం సీజన్ అంతా ఖాతాను జమ చేసుకోవచ్చు. తర్వాత మీ జమ అనుసారంగా పూర్తి సమయం అంతా రాజ్యభాగ్యం మరియు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్యభాగ్యం కూడా తక్కువ మరియు పూజలుగా అవ్వటంలో కూడా నంబర్ వార్గా అయిపోతారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా జరుగుతుంది. విధిపూర్వకంగా జమ చేసుకోకపోతే పూజ కూడా విధిపూర్వకంగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా చేసుకుంటే పూజ కూడా అప్పుడప్పుడు విధిపూర్వకంగా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటుంది. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల అతి ప్రేమ ఉంది కనుక ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలని కోరుకుంటున్నారా? సేవ చేయండి, కానీ సేవలో కూడా అతీతంగా బేహద్దుగా ఉండండి. బాప్దాదా చూశారు, చాలామంది పిల్లలకు యోగము అనగా స్మృతి అనే సబ్జెక్ట్లో రుచి లేక అటెన్షన్ తక్కువగా ఉంది. సేవలో ఎక్కువగా ఉంది, కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉంటే అందులో హద్దు వచ్చేస్తుంది. అతీత వృత్తి ఉండదు. పేరు, గౌరవం, హోదా మిక్స్ అయిపోతాయి. బేహద్ వృత్తి తగ్గిపోతుంది. అందుకే కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది అయినా నా పిల్లలు ఇప్పటి నుండే ఎవర్ రెడీగా అయిపోవాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ఎందుకు? సమయం వచ్చినప్పుడు అయిపోతాంలే అని చాలామంది అనుకుంటారు. కానీ సమయం మీ రచన. మీరు మీ రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా? మరొక విషయం ఏమిటి అంటే చాలా కాలపు లెక్క ఉందని మీకు తెలుసు. చాలా కాలపు సంపన్నత చాలా కాలపు ప్రాప్తిని చేయిస్తుంది. కనుక ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా చాలా కాలపు జమ ఉండటం అవసరం. తర్వాత మేమైతే చాలా కాలంలో సమయం ఉందని అనుకున్నామని తండ్రిని నిందించకండి. ఇప్పటి నుండే చాలా కాలపు అటెన్షన్ ఉంచుకోండి. అర్థమైందా? దయచేసి అటెన్షన్ ఉంచుకోండి. ఒక పుత్రునిలో కూడా ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా లోపం ఉండిపోరాదని బాప్దాదా కోరుకుంటున్నారు. బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది కదా, ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు కదా. ప్రేమకు రిటర్న్ ఏమిటి అంటే మీ లోపాన్ని చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి. పరివర్తన చేసుకోండి. స్వయాన్ని టర్న్ చేసుకోవటమే రిటర్న్ ఇవ్వటం. మరి రిటర్న్ ఇచ్చే ధైర్యం ఉందా? చేతులైతే ఎత్తేస్తారు, చాలా సంతోషపరుస్తారు. చేతులు చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఇప్పుడు మనసులో పక్కా వ్రతం తీసుకోండి. 1% కూడా కచ్చాగా ఉండరాదు. రిటర్న్ ఇవ్వాల్సిందే అనే పక్కా వ్రతాన్ని తీసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, కనుక పిల్లలందరికీ తండ్రి జయంతి, సో తమ జయంతి జరుపుకోవాలనే ప్రేమతో కూడిన చాలా ఉమంగం వస్తుంది. మంచి మంచి ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. సేవా ప్లాన్లు అయితే చాలా మంచివి తయారు చేస్తారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ అని అనటం మంచిగా అనిపించదు. జగదాంబ తల్లి కానీ అనే శబ్దాన్ని సింధీ భాషలో లేకిన్ అని అనేవారు. సింధీ భాషలో చెత్తను కీన్ అని అంటారు. కనుక లేకిన్ అని అంటే ఎంతో కొంత చెత్తను తీసుకోవటము అని అర్థం. కనుక లేకిన్ అని అనటం మంచిగా అనిపించదు, కానీ అనాల్సి వస్తుంది. ఎలాగైతే ఇతర సేవల ప్లాన్లు కూడా తయారు చేశారు మరియు తయారు చేస్తారు కూడా. ఈ వ్రతాన్ని తీసుకునే ప్రోగ్రాం కూడా తయారు చేయండి. రిటర్న్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే
ఎప్పుడైనా బాప్దాదా కానీ ఇతరులు కానీ మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగితే అప్పుడు చాలామంది చాలా బాగున్నాము, కానీ ఎంతగా బాప్దాదా చెప్తారో అంతగా లేము అని జవాబిస్తారు. కానీ ఇప్పుడు బాప్దాదా ఎలా కోరుకుంటున్నారో అలాగే ఉన్నాము అనే జవాబు రావాలి. బాప్దాదా ఏం కోరుకుంటున్నారో దాన్ని నోట్ చేసుకోండి, ఆ లిస్ట్ తీయండి. తర్వాత బాప్దాదా ఏం కోరుకుంటున్నారో అది మాలో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ప్రపంచంలోని వారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు. ముక్తిని ఇవ్వండి, ముక్తిని ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎప్పటి వరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారం, దేనినైతే మీరు స్వభావం అని అంటారో అది మీ సహజ స్థితి కాదు, కానీ మీ స్వభావం అని అంటారో అందులో కొద్దిగా ఏదైనా ఉండిపోయినా, ముక్తి అవ్వకపోయినా అప్పుడు సర్వాత్మలకు ముక్తి లభించదు. కనుక బాప్దాదా చెప్తున్నారు, ఓ ముక్తిదాత యొక్క మాస్టర్ ముక్తిదాత పిల్లలు, ఇప్పుడు మీరు మీ స్వయాన్ని ముక్తులుగా చేసుకోండి. అప్పుడు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారం తెరుచుకుంటుంది. ద్వారం యొక్క తాళం చెవి ఏదో వినిపించాము కదా, బేహద్ వైరాగ్యం. అన్ని కార్యాలు చేయండి, కానీ ఎలాగైతే ప్రవృత్తిలో ఉన్న వారికి కమల్ పుష్ప సమానంగా అవ్వండి అని ఉపన్యాసాల్లో చెప్తారో అలా అన్నీ చేస్తున్నాను అనే భావం నుండి ముక్తంగా అతీతంగా ఉండండి. సాధనాలకు కూడా వశమవ్వకండి, హోదాకు కూడా వశమవ్వకండి. నాకు ఎంతో కొంత లభించాలి అని అనుకోవటం అనేది పొజిషన్ కాదు, అది మాయ యొక్క అపోజిషన్. కనుక అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి. అతీతంగా మరియు ప్రియంగా అవ్వటం ఏమైనా కష్టమా? కష్టమని అనుకునేవారు చేతులెత్తండి. ఎవరికి కష్టం ఇప్పించటం లేదు. కనుక శివరాత్రి వరకు అందరూ సంపన్నమైపోతారు. కష్టం లేనప్పుడు తయారవ్వాల్సిందే కదా. బ్రహ్మా బాబా సమానంగా తయారవ్వాల్సిందే. సంకల్పంలో, మాటలో, సేవలో, సంబంధ సంపర్కంలో, అన్నిట్లో బ్రహ్మా బాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మా బాబా మరియు దాదా ఎవరైతే గ్రేట్ గ్రాండ్ ఫాదరో వారిపై నాకు చాలా చాలా అనగా 100% కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కేవలం ఇప్పటికిప్పుడు సంతోషపరచడం కాదు, అందరూ చేతులెత్తుతారు. టీవీలో ఫోటో తీస్తున్నారు కదా, శివరాత్రి రోజున ఈ ఫోటో చూస్తాము మరియు లెక్కాచారం తీసుకుంటాము. సరేనా? కొద్దిగా కూడా సమానతలో తేడా ఉండరాదు. ప్రేమ వెనుక బలిహారీ అవటం గొప్ప విషయమేమీ కాదు. ప్రపంచంలోని వారైతే అశుద్ధ ప్రేమ వెనుక జీవితాన్ని కూడా ఇచ్చేందుకు తయారైపోతారు. బాప్దాదా అయితే కేవలం చెత్తను ఇచ్చేయండి చాలు అని అంటున్నారు. మంచి వస్తువులను ఇవ్వకండి, చెత్తని ఇచ్చేయండి. బలహీనతలు, లోపాలు ఇవన్నీ ఏమిటి? చెత్త కదా. చెత్తను సమర్పణ చేయటం ఏమైనా గొప్ప విషయమా? పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వస్థితి శ్రేష్టంగా అయిపోవాలి. పరిస్థితులే అలా ఉన్నాయి, ఏం చేయాలి అని మీరు చెప్తారు కదా. కనుక మిమ్మల్ని కదిలించేటటువంటి పరిస్థితి యొక్క పేరు కూడా ఉండరాదు. ఇలాంటి శక్తిశాలి స్వస్థితి ఉండాలి. సమాప్తి యొక్క పర్దా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? మెరుస్తున్న ఫరిస్తాల వలె కనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. కనుక ఇప్పుడు ఇంకా పర్దా తెరుచుకోకుండా ఆగి ఉంది. ప్రపంచంలోని వారు పర్దా తెరవండి, పర్దా తెరవండి అని అరుస్తున్నారు. కనుక మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. తయారు చేసిన ప్లాన్ను ఇచ్చినట్లయితే చాలా విషయాలు వస్తాయి. కనుక ధైర్యంతో మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. దృఢత అనే తాళం చెవి ఉపయోగిస్తే సఫలత లభించాల్సిందే. దృఢ సంకల్పం చేసినప్పుడు బాప్దాదా వాహ్ బచ్చే వాహ్ అని సంతోషిస్తారు.
దృఢ సంకల్పం చేస్తారు, కానీ తర్వాత దృఢతలో కొద్ది కొద్దిగా సోమరితనం మిక్స్ అయిపోతుంది. కనుక సఫలత కూడా ఒక్కసారి సగం, ఒక్కసారి 50% లభిస్తుంది. ఎలాగైతే ప్రేమ 100% ఉందో అలా పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలి. భలే ఎక్కువ ఉండవచ్చు, కానీ తక్కువ అవ్వరాదు. ఇష్టమేనా? ఇష్టమే కదా? శివరాత్రి రోజున మీ శోభను చూపిస్తారు కదా, తయారవ్వాల్సిందే. మేము కాకపోతే ఇంకెవరవుతారు? మేమే అలా అయ్యాము, ఇప్పుడు మేమే అవుతున్నాము, మరియు మళ్ళీ మేమే అవుతాము అనే నిశ్చయం ఉంచుకోండి. ఈ నిశ్చయమే విజయులుగా చేస్తుంది. పరదర్శన చేయకండి, స్వయాన్ని చూసుకోండి. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణలో వీరిని కొద్దిగా సరిచేయండి, అప్పుడు నేను సరైపోతాను. వీరిని కొద్దిగా పరివర్తన చేయండి, అప్పుడు నేను కూడా పరివర్తన అయిపోతాను అని అంటారు. కానీ వారు కూడా మారరు, మీరు కూడా మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది ఉంటే ఇది జరుగుతుంది అని ఎలాంటి ఆధారాన్ని పెట్టుకోకండి. నేను చేయాల్సిందే అని భావించండి. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారికి బాప్తాత విశేషంగా చెప్తున్నారు. చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో మీరు వచ్చారు, కానీ లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ నంబర్ వచ్చే విధంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎవరు గెలిచినారనేది ప్రకటించలేదు. మీరు ఆలస్యంగా అయితే వచ్చారు, కానీ వేగంగా నడుస్తే చేరుకునేస్తారు. కేవలం అమృత వేళలో మీ స్వయానికి అమర్ భవ అనే వరదానాన్ని స్మృతి ఇప్పించుకోండి. మంచిది. కొందరు దూరం నుండి, కొందరు సమీపం నుండి వచ్చారు. బాప్దాదా అంటున్నారు, భలే మీ ఇంటికి వచ్చారు. సంఘటన మంచిగా అనిపిస్తుంది. టీవీలో చూస్తున్నారు కదా, సభ నిండుగా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. మరి ఎవరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీ పాఠాన్ని చదువుకుంటారు కదా, మంచిది. బాప్దాదా మధువన్ నివాసులతో మాట్లాడుతున్నారు. మధువనం వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మధువనం వారు ఆతిథ్యం ఇచ్చేవారు. ఇతరులైతే అతిథులుగా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మధువనం వారు ఆతిథ్యం ఇచ్చేవారు. అత్యంత సమీపంగా ఉంటారు, అత్యంత ప్రియమైన వారు కూడా. మధువనం వారిని చూసి అందరూ సంతోషిస్తారు. ఏదైనా స్థానానికి మధువనం వారు వెళ్ళినప్పుడు ఎలాంటి దృష్టితో చూస్తారు? వాహ్, మధువనం నుండి వచ్చారు అని భావిస్తారు కదా. ఎందుకంటే మధువనం అనే పేరు వింటూనే మధువనం యొక్క బాబా గుర్తుకొచ్చేస్తారు. కనుక మధువనం వారికి మహత్వం ఉంది. మహత్వం ఉంది కదా, సంతోషిస్తారు కదా. ఇలాంటి ప్రేమపూర్వకమైన పాలన లభించే స్థానం కోట్లలో కొంతమందికి మాత్రమే లభించింది. మధువనంలోనే ఉండిపోవాలని అందరూ కోరుకుంటారు, కానీ అలా ఉండగలరా? మీరుంటున్నారు, మంచిది. మధువనం వారిని మర్చిపోము. బాప్దాదా మిమ్మల్ని అడగలేదు అని అనుకుంటారు, కానీ బాప్దాదా సదా హృదయంలో అడుగుతారు. మొదట మధువనం వారు. మధువనం వారు లేకుంటే ఎక్కడికి వస్తారు? సేవకు నిమిత్తంగా అయితే ఉన్నారు కదా. ఎంతమంది సేవాదారులు లభించినప్పటికీ పునాది అయితే మధువనం వారే కదా. కనుక ఎవరైతే పైన జ్ఞాన సరోవరంలో పాండవ భవనంలో ఉన్నారో వారందరికీ బాప్దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను మరియు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే టోలీ ఇస్తారో అది పైన మధువనంలో లభిస్తుందా? కనుక మధువనం వారికి టోలీ కూడా లభిస్తుంది. బాప్దాదా మాటలు కూడా లభిస్తాయి, రెండూ లభిస్తాయి. మంచిది. గ్లోబల్ హాస్పిటల్ వారితో బాప్దాదా మాట్లాడుతున్నారు. హాస్పిటల్ వారందరూ బాగున్నారు, ఎందుకంటే హాస్పిటల్ వారిది కూడా విశేషమైన పాత్ర. కింద శాంతివనానికి వస్తారు.
కొంతమందే వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవ చేస్తున్నారు. చూడండి, అవసరమైనప్పుడు హాస్పిటలే పనికొస్తుంది కదా. ఎప్పటి నుండి హాస్పిటల్ తెరిచారో అప్పటి నుండి బ్రహ్మకుమారీలు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వరు, కానీ సమయానికి సహయోగం కూడా ఇస్తారు, సమాజ సేవ కూడా చేస్తారు అని అందరి దృష్టిలో వచ్చింది. హాస్పిటల్ వచ్చిన తర్వాత ఆబులో ఈ వాయుమండలం మారిపోయింది. మొదట ఏ దృష్టితో చూసేవారో ఇప్పుడు ఆ దృష్టితో చూడరు. ఇప్పుడు సహయోగులు అనే దృష్టితో చూస్తున్నారు. జ్ఞానాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా సహయోగులు అనే దృష్టితో అయితే చూస్తున్నారు. కనుక హాస్పిటల్ వారు సేవ చేశారు కదా, మంచిది. ఈనాటి విషయం గుర్తుందా? సంపన్నంగా అవ్వవలసిందే. ఏది ఏమైనా సంపన్నంగా అవ్వవలసిందే. సంపన్నంగా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలి అనే ఈ తపన ఏర్పడిపోవాలి. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది భాగ్యశాలురు, భగవంతుని పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలు సదా తీవ్ర పురుషార్థం ద్వారా ఏది ఆలోచిస్తారో అదే చేసేవారు. శ్రేష్టంగా ఆలోచించటం, శ్రేష్టంగా చేయటం అనగా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే ఇలాంటి విశేషమైన ఆత్మలకు సదా చాలా కాలపు పురుషార్థం ద్వారా రాజ్యభాగ్యం మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రి స్నేహానికి రిటర్న్గా స్వయాన్ని టర్న్ చేసుకునే నంబర్ 1 ఆత్మలకు, విజయులుగా అయ్యే భాగ్యశాలి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలో స్థితమై వినాశలీలను చూసే సాక్షి దృష్టా భవ. అంతిమ వినాశలీలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితి ఉండాలి. ఆ స్థితిలో స్థితమవటం ద్వారా దేహం యొక్క సర్వ ఆకర్షణలు అనగా సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు, ప్రకృతిలోని అలచడి యొక్క ఆకర్షణలన్నీ సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి దృష్టగా అయి ఉన్నతమైన స్థితిలో స్థితమయ్యి శాంతి యొక్క, శక్తి యొక్క కిరణాలను సర్వాత్మల పట్ల ఇవ్వగలరు. స్లోగన్: మీరు శక్తిశాలురుగా అయితే మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది. ఈరోజు అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. వరదాత తండ్రి మరియు వరదాని ఆత్మలైన మనము ఇరువురుము కంబైన్డ్గా ఉన్నాము. ఈ స్మృతి సదా ఉంటే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటాడో అక్కడ అపవిత్రత అనేది స్వప్నంలో కూడా రాశాలదు. సదా తండ్రి మరియు మీరు యుగల్ రూపంలో ఉండండి, ఒంటరిగా కాదు. ఒంటరిగా ఉంటే పవిత్రత యొక్క సుమంగళితనం వెళ్ళిపోతుంది. అచ్చా, ఓం శాంతి.